కృష్ణా గోదావరిలో చుక్క కూడా వదులుకోము. తెలంగాణ నీటి హక్కుల కోసం అన్ని స్థాయిలో పోరాటం చేస్తామని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుపుతున్నటువంటి మాట. ఆర్టికల్ 131 ప్రకారం త్వరలో సుప్రీంకోర్టులో సివిల్ సూట్ వేస్తాం. పోలవరం నల్లమల్ల సాగర్ విషయంలో బలమైన వాదనలు వినిపించినాం. ఏపీ సర్కార్ అనేక ఉల్లంఘనలకు పాల్పడుతున్న విషయాన్ని విచారించామని వెల్లడి. కృష్ణా గోదావరి నది జలాల్లో ఒక్క చుక్కాను కూడా తెలంగాణ వదులుకోబోదని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. రాష్ట్ర నీటి హక్కులను కాపాడుకునేందుకు అన్ని స్థాయిలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. చర్చల ద్వారానే జలాల సమస్యను పరిష్కరించుకుందామంటున్న రెండు రాష్ట్రాల సీఎంలతో అందరం ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. అయితే పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు ఏ అనుమతులు లేవన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఆర్టికల్ 130 ప్రకారం త్వరలో సుప్రీంకోర్టులో సివిల్ సూటు దాఖలు చేస్తామని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్న మాట. అయితే వీళ్ళు ఈ ప్రాజెక్టుని ఏపీలో కడుతున్నటువంటి ఈ ప్రాజెక్టుని ఆపాలే, అవి మా తెలంగాణ నీళ్ళని దోసుకపోయేందుకు ఆ ప్రాజెక్టు కడుతున్నారు అని చెప్పేసి వీళ్ళు రిట్ పిటిషన్ వేసిరు. రిట్ పిటిషన్ కోర్టులో వేస్తే కోర్టు ఆ రిట్ పిటిషన్ కొట్టేసింది. ఇక త్వరలోనే సివిల్ సూట్ దాఖలు చేస్తామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు కదా. ఈ త్వరలోనే అనగానే వాళ్ళు ప్రాజెక్టు కట్టేస్తారు, ఉన్న నీళ్లు మలకపోతారు. ఈ సివిల్ సూట్ వేసే లోపలనే, ఈ సివిల్ సూట్ బెంచ్కి ఎక్కి ఇదంతా తీర్పు వచ్చే లోపలనే ఆడ ప్రాజెక్టు పూర్తి అయిపోతుంది. ఇగో ఇటువంటి రిట్ పిటిషన్ వేసి రాష్ట్రం పరువు తీసిరని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అంటున్నటువంటి మాట. ఏపీకి సహకరించేందుకే వీక్ రిట్ వేసిరట. పోలవరం నల్లమల్ల సాగర్ విషయంలో ప్రభుత్వం ద్రోహం బయటపడ్డది. రేవంత్ రెడ్డి గారు పోను అనుకుంటేనే ఢిల్లీ పోయిండు, పెట్టను అనుకుంటేనే సంతకం పెట్టిండు, మాట్లాడను అనుకుంటేనే ఆ అంశం గురించి మాట్లాడిండు. కావాలని చెప్పేసి ఇప్పుడు వీక్గా ఉన్నటువంటి రిట్ పిటిషన్ వేసిరు. ఆ అడ్వకేట్కి తెలియదా ఇది కొట్టుడు పోతుందని? అంటే ఇదంతా కావాలని ఏపీకి నీళ్ళు ఇచ్చేందుకే, ఈ సంక్రాంతి కానుకగా ఇచ్చేందుకే రేవంత్ రెడ్డి గారు ఈ పన్నాగం పన్నీరు, తెలంగాణ ఇచ్చే తీసిరు. రిట్ పిటిషన్ కొట్టేపించుకొని కోర్టు కొట్టేసింది. ఇక మళ్ళా త్వరలోనే సివిల్ సూట్ దాఖలు చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ సివిల్ సూట్ దాఖలు చేసే లోపు ఇది అన్ని రాష్ట్రాల నుంచి తీసుకోవాల్సిన సివిల్ సూట్ అంశం, అన్ని రాష్ట్రాల గురించి చర్చించాల్సినటువంటి అంశం. ఇక ఈ అన్ని రాష్ట్రాల గురించి చర్చించి ఈ సివిల్ సూట్ బెంచ్ మీదకి వచ్చే లోపే అక్కడ ప్రాజెక్టు పూర్తవుతుంది. సో ఇది దీని వెనుకున్నటువంటి కుట్ర. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు ఈ కుట్రకు తెరలేపిండని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.